ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గేమ్ చేంజర్ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. టాలీవుడ్ స్టార్, ఎవరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో చెన్నై, కొచ్చి, ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లో ఈవెంట్లు నిర్వహించి ప్రమోషన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య గేమ్ చేంజర్ సినిమా రివ్యూకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచుతున్నాయని, అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా మొత్తం సినిమాకి హైలైట్గా నడుస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ రివ్యూలు ఎక్కువగా తమిళ వర్గాల నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాకి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ భారీగానే ఉంది. దీంతో గ్లోబల్ వైడ్గా ఈ సినిమాని దాదాపు 12,500 స్క్రీన్లో ప్యాన్ ఇండియా భాషలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన రోబో, 2.0, భారతీయుడు 2 సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇందులో రోబో 2, సినిమాలు కలెక్షన్స్ బాగానే రాబట్టాయి, కానీ భారతీయుడు 2 మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది. మరి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.